హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ పీరియడ్ వచ్చి 56,520 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను, అదేవిధంగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఇంచు కూడా తేడా లేకుండా మన సపోర్ట్ లెవెల్ని మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిందన్నమాట. చూడండి, ఇక్కడ కర్సర్ పెడుతున్నాను, కింద డేట్ అండ్ టైం కూడా చూసుకుని 9:15 క్యాండిల్ నేను కర్సర్ పెట్టింది 25వ తారీఖు ఫ్రైడే అనమాట. శుక్రవారం నాడు మార్కెట్ డైరెక్ట్గా ఫ్లాట్గా ఓపెన్ డైరెక్ట్గా సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చింది. ఈ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ తీసుకుని మన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళిందో నేను విత్ వాల్యూమ్ అయితే ఎప్పుడైతే జనరేట్ చేసుకుందో నేను పుట్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది. మన మళ్ళీ ఈ లెవెల్ దగ్గర అయితే టార్గెట్ పెట్టుకున్నాను. సో ఈ లెవెల్ దగ్గర కంప్లీట్గా టార్గెట్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ ఈ లెవెల్ దగ్గర ఎప్పుడైతే బ్రేక్ చేసిందో డైరెక్ట్గా మనకి సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర అయితే నేను టార్గెట్ అయితే పెట్టడం జరిగింది. కొద్దిగా గొప్ప ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. సో నేను ఆల్రెడీ మీకు సపోర్ట్ లెవెల్ అడ్వాన్స్గా చెప్పాను, ఇంట్రాడే బేసిస్ సపోర్ట్ లెవెల్ చెప్పాను, కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది మీకు. ఓకేనా, ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు కూడాను బిగ్ క్యాండిల్తోనే పర్టికులర్ వాల్యూమ్తోనే మనకి లెవెల్ని మార్కెట్ సెల్లింగ్ వైపు రావడం బ్రేక్ చేయడం జరిగింది, సెల్లింగ్ వైపు రావడం జరిగిందన్నమాట. సో అయితే మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక రాంగ్ సెల్లింగ్ మార్కెట్ రావడం జరిగింది. దీని అడ్జస్ట్మెంట్ పరకంగా మార్కెట్ వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చి అవి రావాలనుకుంటే మాత్రం ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఇది ఇంట్రాడే బేసిక్ సపోర్ట్ లెవెల్. సో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర కూడా కాకుండా డైరెక్ట్గా వస్తే మాత్రం 56,000 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ మనకి ఆ లెవెల్ దగ్గర పర్టికులర్గా సపోర్ట్ అయితే దొరకాల్సిన అవసరం ఉంది మార్కెట్కి. లేదు అలా కాదు, మార్కెట్ని కొద్దిగా రాంగ్ సెల్లింగ్ జరిగింది కాబట్టి అడ్జస్ట్మెంట్ పరంగా మార్కెట్ వెళ్ళాలి కాబట్టి 60 డిగ్రీలో 90 డిగ్రీలో మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి కాబట్టి ఒకవేళ తీసుకువెళ్ళాలి అనుకుంటే మాత్రం మనకి ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నా టార్గెట్ మాత్రం 56,700 ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఇంట్రాడే బేసిక్లో. సెకండ్ టార్గెట్ 56,800 కూడా నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో అలా కాకుండా మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నియర్ మన సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాల్సి వస్తుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ని సపోర్ట్ తీసేసే అవకాశం పాసిబిలిటీ, మార్కెట్ అప్సైడ్ సపోర్ట్ తీసుకునే పాసిబిలిటీ ఉందన్నమాట మార్కెట్లో. ఒకవేళ మార్కెట్ అడ్జస్ట్మెంట్ పరంగా ఉండాలి కాబట్టి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్ పిఈగా చూస్తే మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇంకా ఏం ఆలోచించిన మార్కెట్లో పుట్ ఆప్షన్కి నేను నిర్ముఖమాటంగా పుట్ ఆప్షన్కి బై చేసేసి నేను ఇంట్రాడే బేసిక్లో ప్లే చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి అడ్జస్ట్మెంట్ మార్కెట్లో 12 రకాలు ఉన్నాయి. ఈ 12 రకాలుగా మార్కెట్ గ్యాప్ అప్ ద్వారా అది రాంగ్ సెల్లింగ్ అయితే ఒక రకంగా, రాంగ్ బయింగ్ అయితే ఒక రకంగా రియాక్ట్ అవుతుంది. అది కూడా పర్టికులర్గా విత్ వాల్యూమ్ ప్రకారం రియాక్ట్ అవుతుంది అనమాట. ఈ 12 రకాలు కూడా ఒక్కోసారి గ్యాప్ అప్ ద్వారా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ చేసుకుని సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, మరుసటి రోజు గ్యాప్ అప్ ఓపెనింగ్ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, మరుసటి అలా గ్యాప్ అప్ ద్వారా అడ్జస్ట్మెంట్ చేసుకుని మార్కెట్ సెల్లింగ్ తీసుకొస్తుంటారు. లేదు మార్కెట్ని సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ని అప్సైడ్ మూమెంట్ అడ్జస్ట్మెంట్ తీసుకెళ్తుంటారు. లేని పక్షంగా మార్కెట్లో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి వాలటిలిటీ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ని అప్సైడ్ మూమెంట్ తీసుకుని మనం కన్ఫ్యూజ్ మార్కెట్ అంటారు దాన్ని, ఆ కన్ఫ్యూజ్ మార్కెట్ వైపు తీసుకెళ్తూ ఉంటారు అనమాట. సో ఓకే, ఇలా చాలా రకాలు 12 రకాలు ఉన్నాయి. ఆ 12 రకాలు రానున్న రోజుల్లో మనం నేర్చుకుందాం. సో మనకి అప్సైడ్ మూమెంట్ మనకి టార్గెట్ చెప్తుంది. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ డైరెక్ట్గా మార్కెట్ వస్తే మాత్రం డెఫినెట్గా మనకి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర సపోర్ట్ దొరకాలి. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే డెఫినెట్గా నేను ఈ లెవెల్ దగ్గర టార్గెట్ అయితే ఇంట్రాడే బేసిస్లో పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ లెవెల్ దగ్గర ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. 56,400 లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ అంటే 56,450 లెవెల్ బ్రేక్ అయితే నా టార్గెట్ 56,250 దగ్గర ఫస్ట్ టార్గెట్, అది కూడా బ్రేక్ అయితే సెకండ్ టార్గెట్ మాత్రం ఈ లెవెల్ 56,100 దగ్గర సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నా వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్,
నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 24,832 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీలో నేను ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో చాలా వీడియోస్లో కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది, చాలా రోజుల నుంచి కూడా ఒక విషయం చెప్పడం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీతో కంపేరింగ్ చేసుకుంటే నిఫ్టీ చాలా వీక్గా ఉంటుంది. అది ఇంట్రాడే బేసిక్లో కావచ్చు, హోల్డింగ్ పర్పస్లో కావచ్చు, వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, 6 months కావచ్చు, 1 year చార్ట్ కావచ్చు, ఏ పరంగా మనం చూసుకున్నా సరే విత్ వాల్యూమ్ ప్రకారం మనం కన్సిడరేషన్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ చాలా వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని చెప్పి నేను చాలా రోజుల నుంచి కూడా చెప్తూ వస్తున్నాను అనమాట. సో అది ఇంట్రాడే బేసిక్లో మనకి రోజు కనబడుతుంది అనమాట. అయితే నిఫ్టీ మనకి కంపల్సరీగా మనకి ఒక సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ సపోర్ట్ లెవెల్ని వీక్ చేసుకుంటూనే ఉందన్నమాట. ఈ సపోర్ట్ లెవెల్ని వీక్ చేసుకుంటూ రెసిస్టెంట్ లెవెల్ మాత్రం వేసుకుంటూ రెసిస్టెంట్ లెవెల్ స్ట్రాంగ్నెస్ క్రియేట్ చేసుకుంటూ వస్తుందన్నమాట. ప్రతి రెసిస్టెంట్ సపోర్ట్ లెవెల్ వీక్ అయిపోతుంది, తర్వాత రెసిస్టెంట్గా మారిపోయి స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకుంటుంది వీక్నెస్. ఎందుకంటే వీక్నెస్ మీద కంపల్సరీ ఏదైనా స్టాక్ కావచ్చు, ఇండెక్స్ కావచ్చు, ఒక వీక్నెస్ మీద వెళ్తున్నప్పుడు సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసేస్తే రెసిస్టెంట్లో స్ట్రాంగ్గా మారిపోయే అవకాశం 99% ఉంటుందన్నమాట. ఎందుకంటే వీక్నెస్ మీద మార్కెట్ ఉన్నప్పుడు, స్ట్రాంగ్నెస్ మీద ఉన్నప్పుడు మార్కెట్ దాని తరహా వేరేగా ఉంటుంది. ఓకేనా. సో ఎందుకంటే మార్కెట్ నిఫ్టీ ఎప్పటి నుంచి చెప్తుంది కాబట్టి వీక్నెస్గా క్రియేట్ అవుతుంది కాబట్టి మన సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తున్నప్పుడల్లా ఒక రెసిస్టెన్స్ స్ట్రాంగ్నెస్గా క్రియేట్ అయిపోతుంది. చూడండి, మనకి సపోర్ట్ లెవెల్ ఉంది, ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తుంది, వీక్నెస్ మీద స్ట్రాంగ్ అయిపోతుంది, విత్ వాల్యూమ్ ప్రకారం స్ట్రాంగ్ అయిపోతుంది, మరి సెల్లింగ్ ప్రెజర్ తీసుకొస్తున్నారు. మరి అదేవిధంగా మన సపోర్ట్లో ఇక్కడ మనకి సపోర్ట్లో ఇది బ్రేక్ చేస్తుంది, మనకి వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ మనం స్ట్రాంగ్గా రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుని సెల్లింగ్ ప్రెజర్ తీసుకొచ్చేస్తుంది అనమాట. సో ఈ రకంగా మనకి మార్కెట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి పర్టికులర్గా నిఫ్టీ డిస్కౌంట్లో దొరకడానికి మనకి హింట్ ఇస్తుందన్నమాట. నేను డిస్కౌంట్లో వస్తున్నాను, డిస్కౌంట్లో రావాలనుకుంటున్నాను అని చెప్పి ముందుగానే చెప్తుందన్నమాట. కానీ డెఫినెట్గా నిఫ్టీ రానున్న రోజుల్లో మాత్రం ఒక అప్సైడ్ మూమెంట్, రాకెట్ స్పీడ్ మూమెంట్లో మనం చూస్తాము, అతి త్వరలో చూస్తాము. కానీ ప్రజెంట్ మాత్రం ఒక సెల్లర్స్ మాత్రం యాక్టివేట్గా నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తున్నమాట బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే. ఓకేనా. అదేవిధంగా నిఫ్టీ మనకి ఇంట్రాడే బేసిస్లో చూసుకుంటే ఒక రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిస్టెంట్ లెవెల్ మల్టిపుల్ టైం మన రెసిస్టెంట్గా చేసుకుంటూ డౌన్ఫాల్ రావడం కూడా జరిగిందన్నమాట. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ కూడా చూసుకుంటే సపోర్ట్ లెవెల్ కూడా మల్టిపుల్ టైం సపోర్ట్ చేసుకుంటూనే మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ ప్రజెంట్ అయితే ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ మధ్యలోనే గత కొన్ని రోజుల నుంచి 3-4 days నుంచి చూసుకుంటే ఈ డైరెక్షన్లో నిఫ్టీ ప్రజెంట్ అయితే హోల్డ్ అవడం జరుగుతుందన్నమాట. సో మార్కెట్ డెఫినెట్గా సోమ, మంగళవారం, బుధవారంలో మనకి ఈ సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఈ సపోర్ట్ లెవెల్ కొద్ది కిందకి రావచ్చు. ఎందువల్ల రావచ్చు అనుకుంటే ఆల్రెడీ నిఫ్టీ మనకి హింట్ ఇచ్చింది. నేను ఈ సపోర్ట్ లెవెల్ని చాలా మటుకు వీక్నెస్గా క్రియేట్ చేశానని చెప్పి ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చింది విత్ వాల్యూమ్ ప్రకారం. సో అదేవిధంగా ఈ లెవెల్ దగ్గరికి వచ్చేప్పుడు కూడా కొద్ది హింట్ ఇచ్చింది వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే. ఈ సపోర్ట్ లెవెల్ని రానున్న రోజుల్లో చాలా మటుకు వీక్నెస్గా క్రియేట్ చేసుకుని బ్రేక్ చేస్తాను, రెడీ అయిపోతున్నాను అని చెప్పి నిఫ్టీ చెప్పడం జరుగుతుంది. ఎప్పటి వరకు బయ్యర్స్ ఈ లెవెల్ దగ్గర బయ్యింగ్ చేసినంత వరకు కూడా ఈ లెవెల్ వీక్నెస్ క్రియేట్ చేసుకుని వీక్నెస్లో బయ్యర్స్ రారు అంత త్వరగా. ఎందుకంటే వీక్నెస్ మీద ఉన్నప్పుడు మార్కెట్ బయ్యర్స్ అంతగా పార్టిసిపేట్ చేయరన్నమాట. ఒక పర్టికులర్ స్ట్రాంగ్ వాల్యూమ్ దగ్గరే ఎంటర్ అవుతారు వాళ్ళు. ఆ ఎంటర్ అయినప్పుడు పాయింట్ దగ్గర మార్కెట్లో అక్కడి నుంచి ఒక రాకెట్ స్పీడ్ బయ్యింగ్ వైపు మనకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. మనలాగా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ బై చేయడం, ఎక్కడ పడితే అక్కడ సెలర్ చేయడం చేయరు. వాళ్ళకి డిస్కౌంట్లో రావాలి, ఆప్షన్స్లో కావచ్చు, స్టాక్స్లో కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, డిస్కౌంట్ రావాలి. 1000 రూపీస్ ఉన్న స్టాక్స్ 900కి 800కి వచ్చేయాలి. ఆ పర్టికులర్ వాల్యూమ్ని దగ్గర నుంచి బై చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు. ఆ డిస్కౌంట్ 200 రూపీస్ కొని అక్కడి నుంచి మళ్ళీ 1100, 1200, 1300 కూడా తీసుకెళ్ళిపోతారు. డిస్కౌంట్లో దొరుకుతుంది వాళ్ళకి, అదో పాయింట్. రెండోది మార్కెట్ని మళ్ళీ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు, మళ్ళీ డబుల్ బోనస్ వస్తుంది. 2 రకాలుగా బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు బిగ్ క్వాంటిటీలో బై చేస్తారు కాబట్టి ఆచితూచి కాస్తారు, మనలాగా కాకుండా. ఓకేనా. సో అయితే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ మనకి నేనైతే అడ్జస్ట్మెంట్ పరంగా మార్కెట్ వెళ్ళాలి కాబట్టి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకవేళ ఈ లెవెల్ మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ పర్టికులర్గా ఈ రెసిస్టెంట్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్గా బ్రేక్ అవ్వాలి. ఇది వితౌట్ వాల్యూమ్తో కావచ్చు, లేదంటే లోయెస్ట్ వాల్యూమ్తో కావచ్చు, లేదంటే నార్మల్ వాల్యూమ్తో కూడా ఇది బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ పరంగా వెళ్ళినప్పుడు మార్కెట్ వాల్యూమ్ చూడొద్దు. ఓకేనా. ఎందుకంటే మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఎక్కువ అవ్వాలి కాబట్టి. సో దాని గురించి ఈ 3 రకాలుగానే చాలా రకాలు ఉన్నాయి. ప్రజెంట్ మీకు 3 రకాలు చెప్పాను. ఈ 3 రకాలుగా
రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ చేసిన నేను ఇంట్రాడే బేసిస్లో కాల్ ఆప్షన్ బై చేసుకుంటాను. బై చేసుకుని 25,000 దగ్గర అయితే ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ 25,000 లెవెల్ కూడా బ్రేక్ చేస్తే 25,100 నా టార్గెట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఇంట్రాడే బేసిక్లో. సోమవారం మంగళవారంలో మనకి చూసుకుంటాం. సోమవారంలో ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే మనకి ఈ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వాలన్నమాట. ఇన్ కేస్ అలా కాకుండా మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే ఆల్రెడీ ఈ లెవెల్ కిందకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనకు నో ప్రాబ్లం. 25,500 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. నిఫ్టీకి కొద్దిగా స్ట్రాంగ్ అంటే మరీ దారుణం స్ట్రాంగ్ కాదు, కొద్దిగా సపోర్ట్ లెవెల్ స్ట్రాంగ్నెస్ సపోర్ట్ ఉంది. ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ చేసుకుని ఆ వాల్యూమ్ సరిపోద్ది, ఆ వాల్యూ ఆ స్ట్రాంగ్నెస్ సరిపోద్ది అనమాట. 25,000 24,500 దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్లే ప్రక్రియలో మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ కూడా బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ హిట్ అవుతుంది. అలా కాకుండా ఇన్ కేస్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే మార్కెట్ డెఫినెట్గా ఒక సపోర్ట్ లెవెల్ తీసుకుంది. ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ తీసుకోవాలి. ఫ్లాట్గా సెల్లింగ్ వస్తే మాత్రం సపోర్ట్ తీసుకుంటుంది. ఒకవేళ ఇన్ కేస్ అలా కాకుండా ఈ మధ్యలోనే మార్కెట్ ఒక యూ టర్న్ తిరిగితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేసుకునే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటే నా టార్గెట్ కూడా మీకు చెప్పడం జరిగిందన్నమాట. మార్కెట్ అన్ని విధాలుగా ఆలోచించాలి ఫ్రెండ్స్. ఒక విధంగా నేను బై చేసుకుంటాను సెల్లే చేస్తానని కూర్చోడం కాదు. మార్కెట్ ఏ విధంగా మోడిఫై అవుతుందో, ఏ విధంగా మెల్ట్ అవుతుందో మనం ఆ విధంగా మెల్ట్ అయిపోవాలి, మనం కూడా మోడిఫై అయిపోవాలి. మన బ్రెయిన్ని ఆ విధంగా మలుచుకోవాలి. లేని పక్షంలో మనకి మార్కెట్ లాస్ని మిగిల్చి అనగొడటానికి చూస్తామన్నమాట. ఎందుకంటే ఇది పెద్ద పెద్ద ప్లేయర్స్ ఆడే గేమ్ అనమాట. ఇది వాళ్ళు స్టాక్ మార్కెట్ని ఎప్పటి నుంచి కూడా ఒక గ్యాంబ్లింగ్ అని, స్టాక్ మార్కెట్ ఒక మీకు అర్థం కాని భాష అని, స్టాక్ మార్కెట్ మీకు మీ లెవెల్కి సరిపోదని అని చిన్న వాళ్ళని స్టాక్ మార్కెట్ నుంచి దూరం చేశారు. ఇప్పుడు కూడా చాలామంది స్టాక్ మార్కెట్లో కొద్ది ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అవుతూ కూడా చాలామంది కూడా ఏమంటారంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక గ్యాంబ్లింగ్, స్టాక్ మార్కెట్ అనేది ఒక ఇదనమాట. చూడండి ఫ్రెండ్స్, మనం పెట్టింది 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెడతాం. ఎఫ్ఐఎల్డిఏలు ఎంత పెడతారు తెలుసా? 1000 కోట్లు డైలీ 5,000 నుంచి 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంటారు డైలీ. ఇంట్రాడే బేసిక్ కావచ్చు, షార్ట్ టర్మ్ కావచ్చు, హోల్డింగ్ పర్పస్ కావచ్చు. డిఎల్ కూడా అదేవిధంగా వాళ్ళదిన డబ్బు మందిన డబ్బు వాళ్ళది కాదా అంటే మన డబ్బు బంగారం, వాళ్ళ డబ్బు రాగి ఇతడ అదేం కాదు కదా. వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్దోళ్ళు ఏంటంటే చిన్నవాళ్ళని అనగొడు దొక్కాలి, చిన్నవాళ్ళని దూరంగా చేయాలి, చిన్నవాళ్ళని దాంట్లో రారు, వాళ్ళు వస్తే మాత్రం డెవలప్ అవుతారు, వాళ్ళని మన కాళ్ళ కింద చెప్పులాగే పెట్టాలని చెప్పి స్టాక్ మార్కెట్లో రానివ్వకుండా కొన్ని అపోహలు క్రియేట్ చేయడం జరిగింది. కానీ మార్కెట్ని అర్థం చేసుకునే టైం కావాలి, మార్కెట్ని అయ్యే రీతిలో మనం కూడా మూళ్ళు అవ్వాలి. సో దానికి కొద్ది ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవన్నీ చదవాలి. దానికి టైము 6-7 ఇయర్స్ టైం కూడా పడుతుంది. ఒక్కోసారి కొంతమంది 10 ఇయర్స్ టైం కూడా పట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం అర్థం చేసుకోవాలి మార్కెట్ని, ఓకే. సో ఆ రకంగా మార్కెట్లో మనం అర్థం చేసుకుంటే మాత్రం మార్కెట్ ఇచ్చిన డబ్బుని ఏ బిజినెస్ కూడా ఇవ్వద్దు. మీకు మార్కెట్లో 1 రూపీ దగ్గర నుంచి రోజుకి తక్కువలో 100 కోట్ల వరకు లాక్కునే కెపబిలిటీ ఉంది మార్కెట్లో డైలీ. మీకు దాని గురించి వ్యూ, పర్టికులర్ పాయింట్స్ అన్నీ తెలిసి ఉండాలి. వ్యూ తెలిసి ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉండాలి, తర్వాత కొన్ని ఫ్యాక్టర్స్ తెలిసి ఉండాలి, మార్కెట్ బిహేవియర్ తెలిసి ఉండాలి, వరల్డ్ న్యూస్ మీద పట్టు ఉండాలి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట, ఓకేనా. అయితే మనకి మార్కెట్ కొద్దిగా గ్రిప్ ఉండి చేసుకుంటే డెఫినెట్గా మార్కెట్ మనకి ఈజీగా మనకి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి. లేని పక్షంలో మార్కెట్ పెద్దలు చెప్పినట్టుగానే మీకు అనగొడితే మాత్రం డెఫినెట్గా మీరు మార్కెట్ గ్యాంబ్లింగ్ అనుకుంటారు. గ్యాంబ్లింగ్ అన్న వాళ్ళు నా దృష్టిలో మాత్రం అది సబ్జెక్ట్ లేనుడే, అది ఆప్షన్లో కావచ్చు, స్టాక్స్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. గ్యాంబ్లింగ్ అన్నవాడైతే మాత్రం ఆడి దగ్గర నాలెడ్జ్ లేనట్టే, వాడు మార్కెట్లో టోటల్గా ఆడి మార్కెట్ అర్థం కాని భాష అని నేను అనుకుంటాను అనమాట, ఓకే. అయితే మనకి ఒక సపోర్ట్ లెవెల్ అయితే క్రియేట్ చేసుకుంది ఫ్రెండ్స్. మనకి సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ ఉంది. దీనికన్నా కొద్దిగా కింద కూడా రావచ్చు మార్కెట్, ఎందుకు వాల్యూమ్ని మనకి వీక్నెస్ క్రియేట్ చేసింది కాబట్టి కొద్దిగా డౌన్ఫాల్ కూడా రావచ్చు. 24,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే, సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే ఇమీడియట్గా 24,500 మన టార్గెట్ అయితే 24,600 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. సెకండ్ టార్గెట్ 24,500 నా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ఇది నిఫ్టీ యొక్క నా వ్యూ. ఇందాక అప్ సైడ్ మూమెంట్ అని చెప్పాను, డౌన్ సైడ్ మూమెంట్ కూడా చెప్పాను అనమాట. ఇది ఇంట్రాడే బేసిక్లో టార్గెట్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా వ్యూ. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్త ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.